ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా. ప్రభునందు ప్రియ ఆత్మీయులకు క్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, ఈ యొక్క వరదల వల్ల కోనవరం గ్రామం మరి భయంకరంగా ముంపుకు గురై రాత్రిని వాటరు గోదావరి వాటరు శబరి నది గోదావరి నది రెండు నదుల వాటర్ వచ్చి గ్రామం అంతా ముంచివేయడం వల్ల మరి మన యొక్క విశ్వాసులు గ్రామస్తులు అందరూ కూడా ఘోరంగా నష్టపోయారు. రాత్రిని ప్రాణాలు దక్కించుకోవడానికి పడవల మీద మరి వాళ్ళు కొండల మీదకి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎత్తైన స్థలాలకి ఈ పడవల మీద వెళ్ళిపోతూ ఆ యొక్క పడవల మీద వాళ్ళు వెళ్ళి ఆ కొండల మీద ఉండే పరిస్థితి ఉంది. రాత్రిని రావడం వల్ల ఆ నావల మీద పడవల మీద వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. చాలామంది వస్తువులు కొన్ని తీయగలిగారు, కొన్ని తీయలేపారు. మంచాలనగా బట్టలనగా రకరకాలుగా, ఎందుకంటే ప్రాణాల కన్నా ఇవన్నీ ఎక్కువ కాదు కదని మరి చాలామంది అవి అలాగే వదిలేసి రాత్రిని వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఈ పరిస్థితిలో వాళ్ళకి మరి తినటానికి సమస్తం అన్నీ కోల్పోయారు. ఈ భయంకరమైనటువంటి కోల్పోయినటువంటి ప్రజలకి ఏదైనా చేయాలి. ఆ దినాల్లో చూడండి, మణిపూర్లో సంఘటన జరిగేటప్పుడు మరి మన సంఘాలు అనేకులని సహాయం చేసి పట్టుకెళ్ళి ఆ మణిపూరు బాధితులకి మనం సహాయం చేసాం. అలాగే మన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ గోదావరి ఇప్పుడు ఫోటోలు మీరు చూశారు, అదే వీడియోలు చూశారు. అది చూసిన మీరు మరి ఆ కోనవరం ప్రజలకు ఏదైనా సహాయం చేయాలని మీకు దాతృత్వం కలిగి మరి దేవుడు మీకు ప్రేరేపణ కలగచేసి తప్పనిసరిగా వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని తపన మీకు ఉన్నట్లయితే మరి ఆ ఆసక్తి మీకు ఉన్నట్లయితే దయతో మరి ఆర్థికంగా మరి ఎవరైనా మీకు ప్రేరేపణ ఉంటే పంపించండి. మరి వస్తువు రూపంలో అలాగే మరి ఆ డబ్బు రూపంలో ఏ రూపంలో మీరు పంపినా అది స్వీకరించి మీ దేవుని చిత్తం అయితే మీరే వచ్చి పంచుతానంటే మహా సంతోషకరం. ఒకవేళ మీరు పంపించింది మీరు వచ్చి పంపలేకపోతే మేము పంపించి మీకు ఫొటోస్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు డబ్బు రూపంలో పంపిస్తే ఎవరి మంచాలు కోల్పోయిన వాళ్ళు, బట్టలు కోల్పోయిన వాళ్ళు, వంట సామాన్లు కోల్పోయిన వాళ్ళు, ఎవరెవరు ఏ వస్తువులు కోల్పోయారో అవి వారికి డబ్బు రూపంలో ఇస్తే వారు కొనుక్కుంటారు. కనుక దయతో ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరుడా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సహోదరులారా, త్వరగా మీరు మరి ఈ వీడియో చూసిన వెంటనే మరి ఫోన్పే కిందనున్నాయి నంబర్లు వస్తున్నాయి, ఆ ఫోన్పే గూగుల్ పే చేసి త్వరగా ఆ యొక్క బాధితులకు, వరద బాధితులకు మనం ఏదైనా సహాయం చేద్దాం. మేము కలిపి ప్రార్థన చేసి వారికి మనకు తోసింది మనం ఇచ్చి వాళ్ళని క్రీస్తులో బలపరుస్తాం. ప్రభు అన్నవాడు ఉన్నాడు. మేము కోల్పోయిన మాకు సహాయం చేసిన మా ఆత్మీయ సహోదరులు సహోదరి మరి ఉన్నారు, వారు మా సహాయం చేశారని చెప్పుకునే విధంగా నీ బలమైన కార్యము జరిగించాలి. మరి మనందరం కలిపి పూనుకుందాం, మంచి కార్యాన్ని పూనుకుందాం, వారందరూ సహాయం చేద్దాం. మీ ప్రేరేపణ వారు మరి ధన రూపంలో, వస్తు రూపంలో, ఏ రూపంలో ఇస్తున్నా అది పట్టుకెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వచ్చి పంచితే అంతకంటే సంతోషం మరొకటి లేదు. దయతో మరి అర్థం చేసుకొని ఈ వీడియో చూస్తున్న మీరు తప్పనిసరిగా మీరు తోసింది ఎంతైతే అంత మీరు తోసింది పంపించి
అభాగ్యుల్ని ఆదుకొని మీరు దేవుని ద్వారా దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుతారని ఆశిస్తూ ఈ నామం ముగిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియాత్మీయులు, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభవందనాలు. టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభవందనాలు. దేవుడు గత వారం నుండి ఈ వారం వరకు మనల్ని ఆయన అద్భుతమైన ఆయన రెక్కల కింద కాసి కాపాడినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గత 2 ఎపిసోడ్లో అద్భుతంగా మొదటిది దేవుని శక్తి, రెండోది వెంబడించుట. గత వారం చెప్పాను, వెంబడించుట, దాటిపోవుట, ఎగిరిపోవుట. ఈసారి వెంబడించుట చెప్పాం, దాటిపోవుట గురించి చెప్తున్నాను. మరి ఈ యొక్క పరిచర్య భారం నిమిత్తం ఎంతో భారంతో కూడుకున్నది. ఇది మీకు ముందుగానే వివరంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి ఒక ఎపిసోడ్కి 10,000 రూపాయలు అవుతుంది. ఈ 10,000 రూపాయలు ఒక్కరు కూడా సపోర్ట్ చేయొచ్చు. ఒక్కరు చేయలేకపోతే ఒక్కొక్కరు 5,000 చొప్పున సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇద్దరు చేయలేకపోతే 10 మంది 1,000 రూపాయలు చొప్పున పంపొచ్చు. ఒకవేళ 10 మంది 1,000 రూపాయలు చొప్పున పంపలేకపోతే 5,500 చొప్పున పంపిన 20 మంది ద్వారా మరి పరిస్థితి. నా ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడులాగా వీధుల్లో సువార్త చేసే పరిస్థితులు లేవండి. కారణం ఏంటంటే, ఎక్కడికక్కడ సాతాను భయంకరంగా ప్రేరేపణ కలగచేసి యవ్వనస్తులు పాడు చేస్తూ యవ్వనస్తులు తిరగబడుతున్నారు. ఎక్కడ మీ పరిసరికి వారం కూడా సువార్త టీముగా అనేకులు స్త్రీలు పురుషులు కలిపి సువార్త టీముగా వెళ్తూ సువార్త చేస్తుంటే, దేవుని పని చేసిన వ్యక్తులకు మాత్రం తెలుస్తుంది. ఇది దేవుని పరిసర చేస్తున్నాం కనుక మాకు తెలుసు. వారం తిరుగుతుండగా స్త్రీల్ని పురుషులు కలిసి వెళ్తుండగా తిరుగుబాటు చేస్తూ మైకులు లాక్కుంటూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిస్థితిని చూసి ప్రభువా ఏం చేయాలని మున్నీరై దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయగా ఈ ప్రేరేపణ కలగచేశాడు. ఇప్పుడు టీవీ లేనటువంటి గృహాలు లేవు. ప్రతి ఇంట్లో ప్రతి గృహంలో ఉంటుంది కనుక ఆ గృహంలో ఈ టీవీ ఛానళ్ళు చాలామంది చర్చికి వెళ్ళకపోయినా యేసుప్రభు అంటే అపరిమితమైనటువంటి అభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఉండి ఆ టీవీ చూస్తూ ఆ టీవీ ఛానల్లో దేవుని వాక్యాన్ని దేవుళ్ళు బలపరుతూ దేవుణ్ణి ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలుగా మార్పు చెందుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో నేను కళ్ళారా చూసిన వ్యక్తులు కొంతమంది అమలాపురం అనగా రాజమండ్రి అనగా కొంతమంది నాకు పరిచయమైన వ్యక్తులు టీవీలోని చూసే పరిచయం అయ్యి వాళ్ళు అద్భుతంగా రక్షణ కూడా పొందినటువంటి వ్యక్తులు మన దగ్గరికి వచ్చి, కనుక ఈ టీవీ ఛానల్ ఎందుకు మరి ప్రకటిస్తున్నాం అంటే, సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు కనుక ఈ సమయంలో మనం ఈ టీవీ ద్వారా ప్రతి గృహంలోకి, ప్రతి ఒక్క విలేజ్లో, గ్రామాల్లోకి, ప్రతి జిల్లాకి, ప్రతి ఒక్క రాష్ట్రానికి, యావత్ ప్రపంచానికి ఈ శాటిలైట్ ఎంతైతే వెళ్తుందో, ఎంతవరకు వెళ్తుందో అన్ని దేశాలు కూడా చూస్తారు. జీవంగల దేవుణ్ణి నమ్ముకొని వారు రక్షణ పొందుతారు. నా ఉద్దేశం, నా ప్రాణం ఉన్నంత వరకు, నా కొన ఊపిరి ఉన్నంత వరకు నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీవంగల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడైన దేవుడు, ప్రాణం పెట్టి రక్షించి ఆ రక్తం కార్చి రక్షించిన దేవుణ్ణి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరింట్లో దేవుని శక్తి ఆవరించాలి. సాతాను శక్తులు పటాపంచలే పారిపోవాలి. అందుకే జీసస్ పవర్ గాస్పల్ మిషను ఈ యొక్క దర్శనం కలిగి ఈ యొక్క గత 30 సంవత్సరాలండి ఘనమైన పరిసర కోయ, కొండరెడ్డి, గొత్తుకోయ, మాల్టో, రకరకాలుగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఒడియా భాషలో, మరి అలాగే ఛత్తీస్గఢ్, మరాఠీ భాషలు, రకరకాలుగా ఆయా రాష్ట్రాల్లో పరిచర్య గత ఈ 30 సంవత్సరాల్లో ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ,
మరి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా మీరు మిషన్ ఫీల్డ్ చూడడానికి రండి, మా మిషన్ ఫీల్డ్ చూద్దాం. అలాగే దేవుని యొక్క కృపను బట్టి ప్రతి 2 నెలలకు ఒకసారి దయాసాగర్ అనే ద్విమాస పత్రిక ప్రింటింగ్ చేస్తున్నాం. దీన్ని కావలసిన ఉచితంగానే పంపిస్తాం. మీ పెళ్లి రోజులు కానీ, మీ యొక్క పిల్లలు వివాహాలు కానీ, ప్రకటనలు దేనికైనా ఈ యొక్క మొన్న జాన్ సమర్పణ రాజు చనిపోయేటప్పుడు ఆయన ఫోటో, ఆయన డీటెయిల్స్ ఇచ్చాం. అలాగా నీతిమంతులు జ్ఞాపం చేసుకుంటే ఎంతో మంచిదని చెప్తున్న వాక్యం ప్రకారంగా ఈ యొక్క మరి పత్రిక ప్రింట్ చేస్తున్నాం. మీకు ఉచితంగా దీన్ని పంపిస్తాం. మీరు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే మీకు అడ్రస్ చెప్తే దాన్ని పంపిస్తుంటాం. కాబట్టి ప్రియులరా, ఈ పరిసరికి మీరు ఎంతగానో సహకరించవలసిన అవసరం ఉంది. మీ అందరూ సహకరించకపోతే ఈ పరిసరి కొనసాగదు. కొనసాగాలని అంటే తప్పనిసరిగా మీ దాతృత్వం కలిగి మీకు తోచింది మీరు పంపించి ఈ పరిసరిని ప్రోత్సహిస్తారని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ సమయంలో దైవ వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత వారం చెప్పింది వెంబడించటంలో ఒక 2 భక్తుల పేర్లు మనం చూసుకున్నాం. ఎవరైనా ఏలియా, ఎలీషా. ఏలియాని ఎలీషా ఎలాగైతే వెంబడించాడో ఆ వెంబడించేటువంటి విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు దాటిపోవుట, వెంబడించిన తర్వాత దాటిపోవుట. వెంబడించాం యేసుప్రభుని. వెంబడించిన తర్వాత, దేవుణ్ణి వెంబడించిన తర్వాత మనం దాటిపోవాలి. ఏం దాటిపోవాలి అని చూస్తే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము చూసినట్లయితే మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనం ధ్యానిస్తున్న ఈ యొక్క 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మరి 7-8 వచనాలు చూస్తే చక్కని మాటలు ఉంటాయి. 7-8 వచనాలు. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరమున నిలిచి చూచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచి, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిసిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. చూసారా దేవుని యొక్క బిడ్డలారా, గతసారి వెంబడించుట్లో మన అమూల్యమైన మాటలు విన్నాం. ఏలియాని ఎలీషా వెంబడించడం, అలాగే 12 మంది శిష్యులు కూడా అందరూ చదువుకునే వ్యక్తులు లేరు, అందులో చదువు లేని వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ వారు నేర్చుకునే చదువు ఉన్నా లేకపోయినా వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే దేవుని వెంబడించడం నేర్చుకున్నారు. ఒక్కసారి నాయిటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడలేదు. ఇలాగా వెనక్కి తిరిగి చూస్తే బైబిల్లో భయంకరటువంటి వ్యక్తులు ఉన్నారు. వెనక్కి తిరిగి చూసిన వ్యక్తి లోతు భార్య చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడైతే నువ్వు వెనక్కి తిరిగి చూసావో అక్కడే నువ్వు ఆగిపోతావు. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎదుగుదల ఉండదు. కనుక వెనక్కి చూడకూడదు. దేవుని కోసం పరిగెడుతూ తన ప్రాణం ఇచ్చినంత వరకు, తన ప్రాణం ఉన్నంత వరకు, మనకు ఓపుకున్నంత వరకు, దేవుడిచ్చిన ఆయుష్ వరకు, ప్రాణం ఉన్నంత వరకు దేవునితో నడుస్తూ ఉండాలి. నడుస్తూ అలా నడిచిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే హానోకు దేవునితో నడిచాడు. భార్య, పిల్లలు, సంసారం అంతా చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునితో పాటు ఎగిరిపోయాడు. మనం ఈరోజు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎగిరిపోవుట, ముందు చెప్పుకుంది వెంబడించుట, రెండోది దాటిపోవటం, మూడోది ఎగిరిపోవటం వచ్చే ఎపిసోడ్లో మీరు చూద్దరు. కానీ ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క శిష్యులు ఆయా పనులు చేస్తున్న వ్యక్తులనే పిలిచాడు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా సోమరపోతుల పిల్లడం, పని పాటు లేకుండా భయంకరంగా మనుషులకట పని పాటు లేకపోతే ఏం చేస్తాడంటే సాతానుగాడు ఆవరించి పని పాటు లేని వ్యక్తి ఆ వ్యక్తిని పిచ్చి పిచ్చి ఆలోచనలు కలెక్ట్ చేసి వాడు విలువను కూడా సమాజంలో పోగొట్టుకునేటట్టు చేస్తాడు. అది పనిచేసే వ్యక్తులు దేవుడికి చాలా ఇష్టం అండి. పనిచేసే వ్యక్తుల్ని అభివృద్ధి పరుస్తాడు. బైబిల్లో నవ్వచ్చు, లోకంలో చూస్తే
పనిచేసే వ్యక్తి అభివృద్ధి పొందుతారు. అలాగే పనిచేసే వ్యక్తులు, శాపలు పడుతున్న వ్యక్తులు పేతురు వీళ్ళందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత వాళ్ళు ఈ 12 మంది ఈ శిష్యులు కూడా ఆయా పనులు చేసుకున్న వ్యక్తులు పిలిచి, యావత్తు ప్రపంచాన్ని ఏలే రోజు ఒక రోజు వస్తుంది, 12 గోత్రాలు కూడా ఆ సింహాసనం వేసి 24 పెద్దలతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా ప్రపంచాన్ని ఏలే వ్యక్తులుగా చేసాడే పని ఉంది. కాబట్టి నీవు నేను మనం వెంబడిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు దాటిపోవట చూడండి, యోర్దాను నది దాటి వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క వాక్యంలో 8వ వచనం చూస్తే, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారు. అంటే ఈ లోకంలో నీవు నేను మనందరం కూడా ఆయా బంధకాల్లో బంధించబడి ఉన్నాం. బంధించబడిన బంధకాల నుండి దాటిపోవాలి. అనారోగ్యమని, బలహీనతలని, ఏదైతే బలహీనతలు ఉన్నాయో, పాపాన్ని మానలేని జీవితం, అది దాటిపోవాలి. దేవుని రాజ్యంలో మన ఈ పాపిష్టి జీవితాన్ని దాటిపోయి దేవుని రాజ్యంలో చేరాలంటే, ఆ మహాదేవునితో కలుసుకోవాలంటే మన పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి, దాటిపోవాలి. అక్కడి నుంచి దాటిపోతేనే కానీ మనం ఆ స్థలానికి వెళ్ళలేం. కాబట్టి దాటిపోవాలి. అది యోర్దాను నది నుండి వెళ్ళిపోయి దేవుడు ఆ యొక్క దేవుని బిడ్డలు చూడండి, యేసుప్రభు కూడా యోర్దాను నదికి చాలా విలువ ఉంది. యోర్దాను నదిలో నేను యెరూషలేము వెళ్ళేటప్పుడు యెరూషలేములో 32 బాప్తిసాలు ఇచ్చా. యెరూషలేము వెళ్ళేటాడు యోర్దాను నదిలో 32 బాప్తిసాలు ఇచ్చా. ఆ బాప్తిసాలు యేసుప్రభు చాలా పవిత్రమైనటువంటి ఆ యొక్క యాత్రగా భావిస్తుంటారు. రకరకాల టీవీ వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు ఈ యెరూషలేము యాత్రకి 10-15 రోజులని తీసుకెళ్ళి ద్వారా వెళ్ళి నేను అక్కడ 32 బాప్తిసాలు ఇచ్చా. ఆ యోర్దాను నదికి చాలా విలువైన, యోర్దాను నది దాటిపోయారు ఎలీషా. అదే యోర్దాను నదిలో యేసుప్రభు కూడా బాప్తిసం తీసుకున్నటువంటి పరిస్థితి, యేసుప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. ఆ యోర్దాను నది అంత పవిత్రంగా భావిస్తాం. అందుకనే ఇక్కడ ఇండియా నుండి అనేక రాష్ట్రాల నుండి వెళ్ళి ఆ యోర్దాను నదిలో బాప్తిసాలు తీసుకుంటారు. ఆ యొక్క యోర్దాను నది యొక్క గొప్పతనం అంత గొప్ప, యేసుప్రభు లాంటి వ్యక్తి తీసుకున్నాడు కనుక మనం ముందుకు. కాబట్టి దాటిపోవట, వీరు శ్రమల నుండి, కష్టాల నుండి, పాపిష్టి జీవితం నుండి, మన యొక్క బలహీనతల నుండి దాటిపోవాలండి. దాటిపోతేనే పరలోక రాజ్యానికి చేరుతాం, దాటిపోతేనే దేవుని రాజ్యంలో చేరుతాం. మనం దాటిపోవాలి. యేషయ గ్రంథము చూడండి, యేషయ గ్రంథము 60 అధ్యాయం 20 వచనం చక్కని మాట ఉంటుంది. యేషయ 60 అధ్యాయము ఆ యొక్క 20 వచనంలో చక్కని మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, దేవుని యొక్క బిడ్డలరా ఎంత చక్కని మాట చూడండి. యేషయ అధ్యాయం 25, నీ సూర్యుడికి అస్తమింపడు, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తం అవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూసారా, మన దుఃఖ దినములన్నీ సమాప్తం అవ్వాలంటే, మన పట్టి పీడిస్తున్న సమస్యలు పరిష్కరించబడాలంటే మనకున్న బలహీనతల నుండి దాటిపోవాలి. ఆ యొక్క బలహీనతలను దాటిపోకపోతే మన సమస్యలు పరిష్కరించబడవు. మనం పరిష్కరించబడాలంటే మన పాపిష్టి జీవితం నుండి బయటపడి దాటిపోవాలి. దాటిపోయి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధుడైన దేవుని దగ్గర పాదాల దగ్గరికి వచ్చేవాలి. ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చామో మన దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోయి ఆయన సూర్యుడు అస్తమించడు. మన జీవితంలో మరి బాధలు, దుఃఖాలు కనిపించకుండా పటాపంచలై పారిపోతాయి. జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఉద్దేశం ఏంటంటే, మన పాపిష్టి జీవితం నుండి బయటకు వచ్చి మన దుఃఖదినములన్నీ సమాప్తంపై శాంతి, సమాధానం, ఆనందం, ఆరోగ్యము పొందాలనే ఈ యొక్క జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యొక్క ఉద్దేశం. యేసు శక్తి సువార్త పరిచర్య ఉద్దేశం అది. ప్రతి కుటుంబంలో దేవుని శక్తి ఆవరించాలి, దేవుని పరిచర్య విస్తరింపబడాలి. కాబట్టి ఆయన అంటాడు, మంచి మాట చెప్తూ దేవుని యొక్క వాక్యంలో ఎంత గొప్ప మాట, మరెన్నడూ
సూర్యుడు ఇక నీకు అస్తమించడు, నీకు వచ్చిన కష్టాలు మళ్ళీ తిరిగి రావు. నీ చంద్రుడు క్షీణించడు. నువ్వు చంద్రుడు అంటే వెన్నులు ఎంత ఇష్టం అండి. ఏ వ్యక్తికి వెన్నుల్లో మంచం వేసుకుని హాయిగా పడుకోవాలి. అలాగా చల్లటి ఆ వెన్నులు చల్లదనం ఉంటుంది. అలాగే యెహోవా నీకు నిత్యము వెలుగుగా ఉంటాడు. నీ కుటుంబానికి నీకు దేవుని శక్తి ఆవరించి, నీ పిల్లల్ని ఏ స్థలంలో ఉన్నా ఆ చుట్టూ దేవుడు ఆవరించి, ఆ శక్తి ఆవరించి ఉంటుంది. నీ దుఃఖదినములు సమాప్తం అవ్వాలంటే, తప్పనిసరిగా ఈ పాపం నుండి శాపం నుండి దాటి దేవుని పరిశుద్ధ స్థలంకి వచ్చి ఆ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని రాజ్యంలో మీరందరూ ప్రవేశించాలని ఆశిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీకు పరిచయం చేస్తున్నాను. దయాసాగర్ అంటే జూన్ జూలై 2 నెలలు ఇది 2024 దయాసాగర్ అన్నట్టు ద్విమాస పత్రిక మీకు ఉచితంగా పంపబడుతుంది. ఇందులో దేవుని పరిసర ఏ ఏ రాష్ట్రాల్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వారి ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఇందులో ఉంటాయి. ఆయా రాష్ట్రాలు మిషన్ పరిచర్య, దయాసాగర్ మిషన్ పరిచర్య, మరి జీసస్ పవర్ గాస్పల్ మిషన్ పరిసరి చూడాలన్నా ఆ పరిసరికి మీరు సహకరించాలని, మిషనరీస్కి మీరు సహకరించడానికి మీ వంతంటూ మీరు సహకరించి దేవుని యొక్క దీవెనలు పొందుతారని ఆశిస్తున్నాను. ముందు చెప్పినట్టుగా ఒకరు 10,000 చొప్పున, ఒకరు ఈ ఎపిసోడ్కి 10,000 రూపాయలు అవుతుంది కనుక ఒకరే పంపొచ్చు, లేదంటే ఇద్దరు 5,000 చొప్పున పంపొచ్చు, లేదంటే ఒక 10 మంది 1,000 రూపాయల చొప్పున పంపొచ్చు, లేదంటే ఒక 20 మంది 500 చొప్పున పంపొచ్చు. 500 కూడా పంపలేకపోతే మీకు తోసినంత ఎంత కలిగితే అంత పంపించి ఈ పరిసరాన్ని ప్రోత్సహించండి. ఈ యొక్క జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిసరాన్ని మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, పాపం నుండి తప్పించబడి నిత్యరాజ్యంలో మన దుఃఖదినములన్నీ సమాప్తం చేసుకొని ఆ పరిశుద్ధునితో సావాసం కలిగి మీరు దీవించబడతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధ మా కన్న తండ్రి, ఇంతవరకు విన్నట్టు మాటలు వారి హృదయాల్లో, వారి మనోనేతలు తెరబడి వారందరూ పాపం నుండి శాపం నుండి దాటిపోయి పరిశుద్ధమైన స్థలానికి వచ్చి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ తన దుఃఖదినములన్నీ సమాప్తం చేసుకొని వారు మెండైన ఆశీర్వాదాలతో యేసు శక్తి పరిసరిని విస్తరింపచేయటానికి ప్రోత్సాహకరంగా ప్రతి కుటుంబంలో యేసు శక్తి ఆవరించిన గాక నీ కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టిని ప్రభునందు ప్రియ ఆత్మీయులకు క్రీస్తు యేసు నామములో శుభవందనాలు. ప్రియులారా, ఈ యొక్క వరదల వల్ల కోనవరం గ్రామం మరి భయంకరంగా ముంపుకు గురై రాత్రిని వాటర్, గోదావరి వాటరు, శబరి నది, గోదావరి నది, 2 నదుల వాటర్ వచ్చి గ్రామం అంతా ముంచివేయడం వల్ల మరి మన యొక్క విశ్వాసులు, గ్రామస్తులు అందరూ కూడా ఘోరంగా నష్టపోయారు. రాత్రిని ప్రాణాలు దక్కించుకోవడానికి పడవల మీద, మరి వాళ్ళు కొండల మీదకి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎత్తైన స్థలాలకి ఈ పడవల మీద వెళ్ళిపోతూ ఆ యొక్క పడవల మీద వాళ్ళు వెళ్ళి ఆ కొండల మీద ఉండే పరిస్థితి ఉంది. రాత్రిని రావడం వల్ల ఆ నావల మీద, పడవల మీద వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. చాలామంది వస్తువులు కొన్ని తీయగలిగారు, కొన్ని తీయలేపారు. మంచాలనగా, బట్టలనగా, రకరకాలుగా. ఎందుకంటే ప్రాణాల కన్నా ఇవన్నీ ఎక్కువ కాదు కదని మరి చాలామంది అవి అలాగ వదిలేసి రాత్రిని వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఈ పరిస్థితిలో వాళ్ళకి మరి తినటానికి సమస్తం అన్నీ కోల్పోయారు. ఈ భయంకరమైనటువంటి కోల్పోయినటువంటి ప్రజలకి ఏదైనా చేయాలి. ఆ దినాల్లో చూడండి, మణిపూర్లో సంఘటన జరిగేటప్పుడు మరి మన సంఘాలు అనేకులని సహాయం చేసి పట్టుకెళ్ళి ఆ మణిపూరు బాధితులకి మనం సహాయం చేసాం. అలాగే మన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ గోదావరి ఇప్పుడు ఫోటోలు మీరు చూశారు, అదే వీడియోలు తీశారు. అవి చూసిన మీరు మరి ఆ కోనవరం ప్రజలకు ఏదైనా సహాయం చేయాలని మీకు దాతృత్వం కలిగి మరి దేవుడు మీకు ప్రేరేపణ కలగచేసి తప్పనిసరిగా వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని తపన మీకు ఉన్నట్లయితే, మరి ఆ ఆసక్తి మీకు ఉన్నట్లయితే దయతో మరి
ఆర్థికంగా మరి ఎవరైనా మీకు ప్రేరేపణ ఉంటే పంపించండి. మరి వస్తువు రూపంలో అలాగే మరి ఆ డబ్బు రూపంలో ఏ రూపంలో మీరు పంపినా అది స్వీకరించి మీ దేవుని చిత్తం అయితే మీరే వచ్చి పంచుతానంటే మహా సంతోషకరం. ఒకవేళ మీరు పంపించింది మీరు వచ్చి పంపలేకపోతే మేము పంపించి మీకు ఫొటోస్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు డబ్బు రూపంలో పంపిస్తే ఎవరి మంచాలు కోల్పోయిన వాళ్ళు, బట్టలు కోల్పోయిన వాళ్ళు, వంట సామాన్లు కోల్పోయిన వాళ్ళు, ఎవరెవరు ఏ వస్తువులు కోల్పోయారో అవి వారికి డబ్బు రూపంలో ఇస్తే వారు కొనుక్కుంటారు. కనుక దయతో ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సహోదరులారా, త్వరగా మీరు మరి ఈ వీడియో చూసిన వెంటనే మరి ఫోన్పే కిందనున్నాయి నంబర్లు వస్తున్నాయి, ఆ ఫోన్పే గూగుల్ పే చేసి త్వరగా ఆ యొక్క బాధితులకు, వరద బాధితులకు మనం ఏదైనా సహాయం చేద్దాం. మేము కలిపి ప్రార్థన చేసి వారికి మనకు తోచింది మనం ఇచ్చి వాళ్ళని క్రీస్తులో బలపరుచుదాం. ప్రభు అన్నవాడు ఉన్నాడు. మేము కోల్పోయిన మాకు సహాయం చేసిన మా ఆత్మీయ సహోదరులు సహోదరి మరి ఉన్నారు, వారు మా సహాయం చేశారని చెప్పుకునే విధంగా నీ బలమైన కార్యం జరిగించాలి. మరి మనందరం కలిపి పూనుకుందాం, మంచి కార్యాన్ని పూనుకుందాం, వారందరూ సహాయం చేద్దాం. మీ ప్రేరేపణ వారు మరి ధన రూపంలో, వస్తు రూపంలో, ఏ రూపంలో ఇస్తున్నా అది పట్టుకెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వచ్చి పంచితే అంతకంటే సంతోషం మరొకటి లేదు. దయతో మరి అర్థం చేసుకొని ఈ వీడియో చూస్తున్న మీరు తప్పనిసరిగా మీరు తోసింది ఎంతైతే అంత మీరు తోసింది పంపించి ఆ అభాగ్యుల్ని ఆదుకొని మీరు దేవుని ద్వారా దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుతారని ఆశిస్తూ ఈ నామం ముగిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని